హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మీరు బీటెక్ అయిపోయిన తర్వాత మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతున్నారా? సో మంచి కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారా? సో జావా అండ్ వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద మంచి ఇన్స్టిట్యూషన్ లో కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? వీటన్నిటి మీద మంచి ప్యాకేజ్ వచ్చి నా ఫ్యూచర్ మంచిగా బిల్డ్ అయితే బాగుండు అని అనుకుంటున్నారా? సో వీటన్నిటి మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు నరేంద్ర బాబు గారు, టాస్క్ టెక్నాలజీస్ నుంచి. సో సార్ ని వెల్కమ్ చెప్పేసి సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిస్తాను, ఓకేనా? సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సార్ ని వెల్కమ్ చెప్తాం. సార్ మరి ఈ ప్రయత్నంలో ఇప్పుడు అంటే కంపెనీస్ పిల్లల్ని ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటాయో వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఉన్నప్పుడే ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో పిల్లలు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, అమీర్పేట్ కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, బెంగళూరు కావచ్చు, వేరెవర్. సో అసలు పిల్లలు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ నాకు ఎంక్వైరీ చేస్తే నేను 3 విషయాలు వాళ్ళకి పంపిస్తా. ఐ విల్ సెండ్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఐ విల్ సెండ్ మై డెమో వీడియోస్ త్రూ యూట్యూబ్, ఐ విల్ సెండ్ మై కోర్స్ కంటెంట్. నేనేం చెప్తాను, నువ్వు నా దగ్గరకు రావద్దు, యూ జస్ట్ వాచ్ ద వీడియో ఫర్ అట్లీస్ట్ 2 to 3 days అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ కమ్ అండ్ టాక్ టు మీ. సో మీరు చూస్ చేయాల్సింది ఏంటంటే, ఒక ఫ్యాకల్టీని మీరు చూస్ చేస్తున్నారు, ఒక ఇన్స్టిట్యూట్ మీరు చూస్ చేస్తున్నారంటే ఫ్యాకల్టీ సింక్ మీకు ఆ ఫ్యాకల్టీ చెప్పే విధానం మీకు అర్థమవుతుందా, ద వే హీ ఎక్స్ప్రెసింగ్ అర్థమవుతుందా అనేది ఒక వీడియో చూస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది 3 demos లో. దెన్ యూ చూస్ దట్ ఫ్యాకల్టీ, దెన్ ట్రావెల్ విత్ ద ఫ్యాకల్టీ ఫర్ అనదర్ 6 months. వాట్ ఎవర్ ఈ గివెన్ అసైన్మెంట్స్ ట్రై టు డూ దట్. రోజు క్లాస్ చెప్తాడా, వీడియో ఇస్తాడు. ఇప్పుడు మా టైంలో వీడియోస్ కూడా ఉండవు, మేమంతా బుక్, మాకు యూట్యూబ్ అనేదే లేదు. యూట్యూబ్ 2012 లో వచ్చింది. మేము చదువుకునేటప్పుడు నోట్సే ఎవ్రీథింగ్, ఈవెన్ ఫర్ సింటాక్స్ కామన్ కమా కూడా మేము వి విల్ రైట్ ఇన్ నోట్స్. ఇప్పుడు మీకు అది పర్లేదు, యూట్యూబ్ వీడియో ఉంది. ఆర్ వాట్ ఎవర్ ద సెషన్ విచ్ ఫ్యాకల్టీ టేకింగ్ వీడియోస్ ఆర్ దర్. విజువలైజింగ్ ఎఫెక్ట్. ఒక మూవీకి వెళ్తారు, ఫస్ట్ మూవీ చూస్తారు, మీకు నచ్చదు అంటే అన్ని గుర్తుండదు. సెకండ్ టైం మూవీ చూస్తారు, కొన్ని సీక్వెన్స్ గుర్తుంటది. థర్డ్ టైం చూస్తారు, మూవీలో ఉన్న డైలాగ్ చెప్పేస్తారు ఫ్రీగా, అవునా కదా? సబ్జెక్ట్ కూడా ఒక రోజుకి 3 times చూడండి, సేమ్ వీడియో 3 times, 4 times, 5 times. సబ్జెక్ట్ ఎక్కలేదు, కొద్ది గ్యాప్ ఇచ్చి చూడండి, బికాస్ యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఇన్ యువర్ హ్యాండ్. ఇప్పుడు నేను చెప్తా యాజ్ అ ఫ్యాకల్టీ నరేంద్ర బాబు, నేను .NET చెప్తాను, నేను తోపు తురుము వాట్ ఎవర్ ఐ స్పీక్. నేను కొన్ని క్లాసెస్ లో స్టూడెంట్స్ పెట్టేశాను, డోంట్ లుక్ ఫర్ నరేంద్రస్ వీడియో అలోన్. సేమ్ కాన్సెప్ట్ ట్రై ఇన్ యూట్యూబ్, గెట్ సమ్ సోర్స్. సార్ ఎలా చెప్పాడు, వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు, కంబైన్ ఎవ్రీథింగ్. ఒక ఐడియాకి రండి, దట్ విల్ గివ్ యూ ఎక్స్పీరియన్స్, నాట్ ఎక్స్పోజర్. అట్లీస్ట్ విల్ గెట్ సమ్ ఐడియా. మనం ఏం చేస్తున్నాం, మన సార్ చెప్పిందే 4 సార్లు చూడం, మనం ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ ఎలా చేస్తాం, మనం ఎక్స్ట్రా ఆర్డినరీగా అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తాం, మనం ఏది చేయకుండా ఎలా జాబ్ వస్తుంది? కాలేజ్ మార్క్ కావాలంటే డే అండ్ నైట్స్ పెడతామా, ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేస్తామా ఫ్రెండ్స్ తో, 10 questions బట్టి కొట్టిపోయి నెక్స్ట్ డే 60 marks కోసం? ఇది నీ లైఫ్ రా బాబు, దీనికోసం చేయనంటున్నావు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు అప్కమింగ్ ఫ్రెషర్స్ కి కావచ్చు, బీటెక్ అయిపోయి బయటికి వచ్చి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి కావచ్చు, లేదా ఏదైనా ఒక డొమైన్ నేర్చుకొని నా ప్రొఫైల్ ని నేను బిల్డ్ చేసుకోవాలి, నా రెజ్యూమేని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, నాకు జాబ్ రాదు ఇంకా నేను ఫెడప్ అయిపోయి ఉన్నాను అనుకునే వాళ్ళకి ఫైనల్ గా మీరు ఇవ్వాలి అని అనుకున్న ఒక మెసేజ్ ఏంటి సార్? నేను ఒక అబ్బాయి అండి, రియల్ కేస్ చెప్తాను. ఆ అబ్బాయి ఏదో నేర్చుకున్నాడు జావా మీద 2 years బ్యాక్. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ వెంట యుఎస్, ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్ యుఎస్ లో తిప్పి కొట్టేశాడు. 1 year బ్యాక్ వచ్చేసాడు. వచ్చి టోటల్ మెంటలీ డిసప్పాయింటెడ్. నాకు ఒక ఎంక్వైరీ వచ్చింది, చెప్తున్నా, రియల్ కేస్ చెప్తున్నా. కంటిన్యూగా 20 days గా నేను ప్రతి క్లాస్ పెడితే ఓకే నేను జాయిన్ అవుతా అంటాడు. నేను వాడికి పర్సనల్ గా ఫోన్ చేసి, తమ్ముడు జాయిన్ అవుతానన్నావు ఏంటమ్మా అంటే, నేను ఆలోచిస్తున్నా, నేను .NET పోదామా, జావా పోదామా, పైథాన్ పోదామా అని ఆలోచిస్తున్నా. నాకు అర్థం కాల. ఒక్కరోజు కూర్చొని నీ బ్రదర్ గా అడుగుతున్నాను, మీ అన్నయ్యని అనుకో, అసలు ప్రాబ్లం ఏంటి నీకు చెప్పంటే, సార్ నేను అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్ లో నేను జావా నేర్చుకున్నా, ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళాను, అక్కడ నన్ను ఫేక్ అని పంపించేసాను, నేను ఇక్కడికి వచ్చేసాను. అర్థమైపోయిందా? ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్ లోనే.
ఓకే. ఆ అబ్బాయి ఇప్పుడు 1.5 year గా నా ప్రతి కోర్స్ కి ప్రతి దానికి ఉన్నాడు, నా గ్రూప్స్ లో ఉన్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఎ సొల్యూషన్. నేను .NET మీద వెళ్ళాలా, జావా మీద వెళ్ళాలా, కెరియర్ ఎలా ఉంటుందని వాడికి భయం వచ్చేసింది. ఆ భయం వచ్చినప్పుడు ఎవరినన్నా ఒక్కరిని ఫాలో అవ్వు, హూమ్ యూ బిలీవ్. ఇతను నమ్మి నేను ట్రావెల్ అవుతానంటే ఆ నమ్మిన అతను వాడికి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. సో మీరు చూస్ చేసే పర్సన్ బట్టే మీ కెరియర్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ చూసింగ్ ఎ రాంగ్ పర్సన్ as you are a guide, highly impossible. If you are choosing a right faculty and right person, your life is flourish. ఎందుకంటే ఎదటి మనిషి మనకిచ్చే ఇన్పుట్స్ ని బట్టే మన కెరియర్. ఓకే, సో ఫ్రెషర్ భయపడద్దు, భయం అవసరం లేదు. మీరు 10th పాస్ అవుతారని మీరు అనుకున్నారా? పాస్ అయ్యారు. 12th పాస్ అవుతారని అనుకున్నారా? ఇంటర్ అయ్యారు. డిగ్రీ తీసుకుంటారని అనుకున్నారా? అయ్యారు. జాబ్ కూడా కొడతారు. టైం విల్ టాక్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా మా స్టూడెంట్స్ కి డెఫినెట్ గా అర్థమవుతుంది. I tried my level. డెఫినెట్ గా మా స్టూడెంట్స్ కి అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో గైస్, చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యేలాగా ఎంత చక్కగా వివరించారు సార్. కాబట్టి మంచి ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి, మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఒక్కొక్కసారి ప్రయత్నం అనేది మిస్ అవ్వచ్చు, కానీ మనం ప్రయత్నం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రాలేదు అని వదిలేసారా, అది మీ మీద ఇంట్రెస్ట్ చూపించదు. కాబట్టి ట్రై చేస్తూనే ఉండండి, ట్రై చేసి కీప్ ట్రైయింగ్. సో వస్తుంది ఏదో ఒక రోజు, ఒక కంపెనీ మిమ్మల్ని కాల్ చేసి మీరే మాకు కావాలి అనే రోజు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేయకుండా ఈ వీడియోని చూడండి, ఓకేనా? ఒకవేళ మీరు సార్ తో మాట్లాడాలన్నా కానీ, సార్ ని కలవాలన్నా కానీ, సార్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, వెంటనే కాల్ చేసి సార్ ని కన్సల్ట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య. ఇంకొక గెస్ట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు.